హలో నమస్తే అన్నలు, అందరూ బాగుంటారా? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఇక ఈరోజు అయితే మన బ్లాగ్స్ చూడండి, మీరే చెప్తే బాగుంటుంది. ఏం కూరనో నిన్న మేము మార్కెట్కి వెళ్ళాం కదా, ఏం తెచ్చినామో చూడండి. ఇక్కడ చింతపండు నానబెట్టినాము ఈ కర్రీ కోసము. ఇల్లు అయితే ఉల్లిగడ్డలు కాల్చి చూడండి, ఉల్లిగడ్డలు కాల్చి మంచిగా చిన్న కడిగేసి అల్లము, ఎల్లిగడ్డ, కళ్యమాకు, అవన్నీ వేసేస్తే ఇలా వేస్తాం మనం. మన చేపల కూర ఇట్లా అవుతుంది. హలో అన్నలు చూడుర్రి, మనమైతే చేపలు కూడా ఫస్ట్ ఫ్రై చేస్తున్నాము నూనెలా. ఇట్లా ఉప్పు, కారము, పసుపు, మసాలాలు అన్నీ వేసుకొని నూనెలో అయితే గోలిస్తున్నాము. ఓకే, నూనెలో గోలించిన తర్వాత ఇట్లకి వెళ్ళి ఇక్కడ మన పులుసు మరుగుతుంది. చేపల కూర చూస్తారా? చేపల కూర పులుసు అయితే మంచిగా మరుగుతుంది, తుక్క అంటుంది. అవి తీసి ఇట్లా వేయాలిగా. వేసినాక ఒక 10-15 నిమిషాలు మెల్ల చిన్న మంట మీద ఉడికించుకోండి. ఆ నూనె అంతా పైకి వస్తుంది కదా, ఇట్లా వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. ఆల్రెడీ మేము ఇంట్లో మెంతులు, జీలకర్ర వేయించి నూరినాం. ఓకే, నూరి పౌడర్ ఇట్లా వేసినాము. ఇట్లాంటి మసాలాలు అవసరం లేదు, ఉప్పు, కారము, ఆ మసాలాలు వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఉల్లిగడ్డలు, టమాటాలు ఇట్లా అయితే మేము ఇట్లా గ్రైండర్లా వేసి. ఓకే, ఇంకా ఏం చేస్తున్నారు, ఏం కదా? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? हमारा मामा है. हाय मामा, क्या बना रहा है? हाँ हाँ सरीका से लेके आया, हाँ और दाल बनाया, हाँ और भाजा भी मच्छी बना रहे हैं, खाएगा ऐसे जी. आप लोग को ऐसा करो, हमारा बड़ा भाई उधर है. बड़ा भाई बहुत बिजी है, हम भी बहुत बिजी है. सब्जी వండుకున్నాయి కదా తగ్గియా. ఇక మా అన్న అయితే చేపలు తీసుకొచ్చిండు, ఇంట్లో వేస్తాడు. ఇప్పుడు దుండ్రి అలాంటి చేపలు గోల్ని ఒక్కొక్కటి తినలేక అయ్యే. ఇగో చూడండి, నేనైతే చేపలు వేస్తున్నా. ఒక్కొక్కటి ఇలా తీసుకుంటా. ఒక్కొక్కటి తీసుకుంటా మేము వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే, వేసుకున్న తర్వాత ఒక 5 minutes ఇక్కడ అక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ అవుతుంది. ఇక్కడైతే మనం కొంతమంది వేసినాము కొత్తిమీర, కొంతమంది ఉంచిన లాస్ట్కి కొత్తిమీర వేసి పని చేసుకుంటే అయిపోతుంది. చేపల కూర రెడీ. ఇక్కడైతే ప్రశాంత్ అవి ఏది గుడాలు చేసిండు, గుడాలు పెట్టిపోయిండు. ఆ గుడాలు పోకుంటాము. ఓకే, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సామాన్ దుబాయ్లో ఆదరిస్తారని ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ కొడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దుబాయ్లో మీ సామాన్. ఓకే, కొందరు చాలామంది యూట్యూబ్ రన్ అవుతుందని చెప్పేసి కుళ్ళుకుంటారు ఫ్రెండ్స్. ఇక అలాంటి వాళ్ళ గురించి పెట్టేసుకొని ఎంత కుళ్ళుకున్నా వాళ్ళ మన తమ్ముళ్ళే, అన్నలే. ఓకేనా? ఓకే, బాయ్. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి.